కొంచెం రమేష్ నిరుపేద బ్రతుకులకు నిండు ప్రేమతో అందించగ ధైర్యం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూర్పు కొత్తై పొడిసిన ప్రజా పోరు కంఠం క్యాంపస్ ఉంది కదండి కొత్తగా ఉంటే మనకి ఏంటంటే ఈ పట్టుదలని చూసి ఒకసారి మనకు తెలియకుండానే రకమైన మానసిక ఉల్లాసం చూసుకోవాలి ఏం చేయండి అంటే ఒక 7వ తరగతి 8వ తరగతి ఒక్కొక్క మొక్క వాళ్ళకి అట్ట మీద అమ్మాయి పేరు రాసి అబ్బాయి పేరు రాసి అర్థమైందా? మన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలా పనిచేస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న మన స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు, లబ్ధిదారులందరికీ, మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన పార్టీ పెద్దలందరికీ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము చెట్పూరు మండలంలో 58 మంది లబ్ధిదారులకు 17,16,000 రూపాయల విలువైన చెక్కులను అందజేయడం జరుగుతున్నది. వాస్తవంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న చాలా రోజులకు ఈసారి చెక్కులు వచ్చినాయి. కారణం ఏంటంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాదాపుగా ఒక 10 నెలల నుంచి, సంవత్సరం నుండి కూడా ఈ దరఖాస్తులను పరిశీలించకపోవడం వలన సంవత్సరం క్రితము దరఖాస్తు చేసుకున్న సీఎంఆర్ఎఫ్ కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇప్పుడు వస్తున్నాయి. ఒక 2 మాసాల క్రితం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ల పైన సమీక్ష చేసి ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజలకు అందవలసిన ఆర్థిక సహాయం అందవలసిందే, సంక్షేమ పథకాలు వాళ్ళకు అందవలసిందే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా దరఖాస్తులను పరిశీలించి ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా చెక్కుల పంపిణీ జరగాలని వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశం మేరకు ఈ నెల లోపటినే మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దాదాపు 500 వరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వచ్చినాయి. 500 అంటే దాదాపు ఒక 5 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఒక 750 వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినాయి. అవి కూడా దాదాపుగా 2 కోట్ల రూపాయల విలువైన ఆర్థిక సహాయం. అంటే రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు ఉన్నా, అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,
సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా చెక్కులు మనకు అందజేస్తున్నందుకు పేద ప్రజలకు ఆర్థికపరమైన చేయూతను అందిస్తున్నందుకు మనం ఈ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రెండింటికి కూడా సమ ప్రాధాన్యతనిస్తూ ఒకవైపు అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకుపోతూ మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్న విషయాన్ని మీరు గమనిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ, అర్హులైన రైతులందరికీ 2 లక్షల రూపాయల వరకు ఎవరైతే పంట రుణాలు తీసుకున్నారో ఆ పంట రుణాలని మాఫీ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. పోయిన నెల 18 జూలై నాడు 1 లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరిగింది. అదేవిధంగా 31 జూలై నాడు 1,50,000 రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న వారికి కూడా రుణమాఫీ జరిగింది. మళ్ళీ ఈ ఆగస్టు నెలలో 2 లక్షల రూపాయల వరకు ఎవరైతే రుణం తీసుకున్నారో వాళ్ళకు కూడా రుణమాఫీ జరగబోతున్నది. ఆ తర్వాత 2 లక్షల పైన 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎంత రుణం తీసుకున్నా మినిమంగా కనీసంగా 2 లక్షల రూపాయలకు 2 లక్షల రూపాయల వరకు వాళ్ళకి పంట రుణము మాఫీ కాబోతున్నది. అంటే దాదాపుగా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 31,000 కోట్ల రూపాయలను పంట రుణాల మాఫీ పేరిట రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయము చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా వచ్చేస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 31,000 కోట్ల విలువైన పంట రుణాలను రైతుల కొరకు మాఫీ చేసిన దాఖలాలు లేవు. ఏ రాష్ట్రం కూడా ఇంత సాహసం చేయలేదు. తెలంగాణలో మాత్రమే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆ మాట కట్టుబడి ఇవాళ పెద్ద ఎత్తున రైతుల రుణమాఫీ జరుగుతున్నది. ఆగస్టు నెలలో రైతుల రుణమాఫీ జరిగిన తర్వాత సెప్టెంబర్ మాసంలో అంటే వచ్చే నెలలో రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పారు. గతంలో కూడా రైతు బంధు అన్నాం, ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు. దానికి గాను సెప్టెంబర్ మాసంలో ఖరీఫ్ పంటకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతు భరోసా రాబోతున్నదని చెప్పి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా నేను సవినీయంగా తీసుకొస్తున్నాను. ఒకవైపు రైతుకు అండగా ఉంటూనే మరొక వైపు ప్రభుత్వ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా అమలు చేసే ప్రయత్నం జరుగుతున్నది. అందులో ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ లేదా ఆరోగ్య అవసరాల దృష్ట్యా సీఎంఆర్ఎఫ్ కింద వాళ్ళకిచ్చే హెల్త్ ట్రీట్మెంట్ కొరకు దాని యొక్క పరిమితి కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం కానివ్వండి, లేదా 200 యూనిట్ల వరకు కరెంటును ఫ్రీగా ఇవ్వడం కానివ్వండి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ లాంటి ఈ కార్యక్రమాలను కూడా తీసుకొని ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నారు. త్వరలోనే బహుశా ఈ నెలలోనే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన జీవో కూడా రాబోతున్నది. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున 120 నియోజకవర్గాలకు 119 నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాబోతున్నాయి. దాదాపు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించిన నియమావళి కూడా ఒక జీవో రూపంలో త్వరలో రాబోతున్నది. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇక్కడున్న మా పార్టీ నాయకులకు, ఇక్కడున్న మా అధికారులకు,
ఇక్కడున్న ప్రజలకు కానీ మీడియా మిత్రులందరికీ కూడా నాదొక విజ్ఞప్తి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మనందరం కలిసి అవినీతిని తగ్గించే ప్రయత్నం చేయాలి, అక్రమాలను తగ్గించే ప్రయత్నం చేయాలి. ఎవరు కూడా ప్రభుత్వ పథకాల కొరకు వేరెవరికి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరైనా మీకు కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తాం, షాదీ ముబారక్ ఇప్పిస్తాం, లేదా ఎల్ఓసి ఇప్పిస్తాం, లేదా ఏదైనా సీఎంఆర్ఎఫ్ ఇప్పిస్తాం, మాకు కూడా ఒక 5,000 10,000 ఇవ్వండి మా ఖర్చులు అంటే మాత్రము దయచేసి ఇవ్వద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవరన్నా అధికారులు కానీ, ఎవరన్నా పార్టీ నాయకులు కానీ, మధ్యవర్తులు కానీ మీ పని మేము చేసి పెడతాము, మాకు పైసలు ఇవ్వండి మాత్రం మీ దగ్గరికి వస్తే మీరు ఇవ్వద్దండి. అలాంటి వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని నాకు ఇవ్వండి. మీ దరఖాస్తును అధికారులు పరిశీలించే విధంగా, మీకు ఆర్థిక సాయము లభించే విధంగా నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి నేను ఈ సందర్భంగా కడియం శ్రీహరి గారు మొన్న ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ప్రజలందరూ ఒక నమ్మకంతో నాకు ఓటేశారు. శ్రీహరి గారు నిజాయితీగా పనిచేస్తారు, శ్రీహరి గారు ఉంటే అభివృద్ధి జరుగుతుందనే ఒక నమ్మకంతో నాకు ఓటేశారు. కాబట్టి నేను అంతే నిజాయితీగా పనిచేస్తాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నా శక్తి మేరకు అవినీతిని తగ్గించే ప్రయత్నం చేస్తాను, అక్రమాలను తగ్గించే ప్రయత్నం చేస్తాను. దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. ప్రభుత్వ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాము. గ్రామంలో కానీ, మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ ఒక మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. అలా కాకుండా అనవసరమైన రాజకీయాలు, అనవసరమైన కొట్లాటలు, గొడవలు, తప్పుడు కేసులు నాకు ఇష్టం ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా నా ఆలోచనకు తగ్గట్టుగా, నా పనితీరుకు తగ్గట్టుగా మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గతంలో ఏం జరిగిందో ఏమైందో సంబంధం లేదు, కనీసం ఇప్పుడైనా ఈ నియోజకవర్గం బాగున్నది, ఈ నియోజకవర్గంలో పనులు అవుతున్నాయి, ఈ నియోజకవర్గంలో కొంచెం అవినీతి తగ్గింది, ఈ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులందరూ కూడా ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు, మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలని నేను కోరుతున్నాను. మీ దృష్టికి కూడా ఎక్కడైనా మాకు తెలియని అవినీతి కనుక మీ దృష్టికి వస్తే మాకు చెప్పండి. అది అధికారులకు సంబంధించి అయినా, లేకుంటే మా పార్టీ వాళ్ళకు సంబంధించిన ఏదైనా ముఖ్య విషయం మీ దృష్టికి వస్తే, ఏదైనా భూ కబ్జాలకు సంబంధించి కానీ, లేదా తప్పుడు భూ బదలాయింపుకు సంబంధించి కానీ, లేదా ఏదైనా పని కావాలంటే డబ్బులు అడిగిన ప్రస్తావన ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనా ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక స్పెషల్ ఆఫీసర్ కానీ, ఒక ఎంపీడీఓ కానీ, ఒక డిప్యూటీ తహసీల్దార్ కానీ, ఒక తహసీల్దార్ గారు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఒక అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మనము సహాయం చేసే ప్రయత్నం చేయాలి, ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేయాలి. అవకాశం వచ్చింది కదా అని చెప్పి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే అది సరి అయింది కాదు, అది ప్రజలు క్షమించరు అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు. అందుకనే నేను మీ అందరినీ కూడా కోరుతున్నా, అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, అందరం కలిసి అవినీతి లేని, అక్రమాలు లేని ప్రభుత్వ పథకాలను అర్హులైన పేద ప్రజలకు అందజేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నస్కల్ గ్రామము ఆర్ శివరాజన్న గౌడ్. బి గోపి సన్ ఆఫ్ లాలు బంగారపల్లి. సుధాకర్ గారు ఉన్నారా? కొండాపూర్ గ్రామం నుంచి ఎవరన్నా కావాలంటే వైఫ్ ఆఫ్ లింగయ్య, కొండాపూర్ గ్రామం. భద్రయ్య, కొండాపూర్ గ్రామం. జి చంద్రమ్మ, వైఫ్ ఆఫ్ పోదేలు, కొండాపూర్ గ్రామం. వైఫ్ ఆఫ్ బొందయ్య. తదుపరి పల్లగుట్ట గ్రామం అండి. పల్లగుట్ట గ్రామస్తులు ఎవరన్నా కావాలండి? వచ్చిన వాళ్ళు పిలవండి సార్. ఒక్క నిమిషం. డి గురయ్య సన్ ఆఫ్ లాలయ్య. కె రాజమౌళి, కేర్ ఆఫ్ బ్రహ్మయ్య.
కే మీనాక్షి కేర్ ఆఫ్ శ్యామ్ కుమార్. కొత్తపేట గ్రామం అండి. టి రాజమణి సన్నా వెంకటరెడ్డి. కే సాయిలో సన్నా పోషయ్య వెంకటాద్రిపేట గ్రామం. కే సాయిలో సన్నా పోషయ్య. తదుపరి శ్రీమయ్య. బి చంద్రమౌళి. తదుపరి కృష్ణాజిగూడెం గ్రామం అండి. కృష్ణాజిగూడెం గ్రామము. ఎస్ అంజయ్య సన్నా వెంకటయ్య. ఎస్ శైలజ వైఫ్ ఆఫ్ శ్రీకాంత్. ఎస్ శైలజ వైఫ్ ఆఫ్ శ్రీకాంత్. ఎం సుమలత సన్నా రాజు కృష్ణాజిగూడెం. బి వెంకటయ్య సన్నా పిల్లగౌడ. తదుపరి దేశాయి తండ గ్రామం అండి. దేశాయి తండ గ్రామం ఎవరన్నా రావాలి. బి టీక్యా సన్నా మంత్య. బి టీక్యా. ఎల్ తరుణ్ సన్నా దూర్ సింగ్. ఎల్ తరుణ్. బి సోమన్న సన్నా దూమా. బి సోమన్న సన్నా దూమా. బి మంగ్య సన్నా దేవోజీ. బి మంగ్య. తదుపరి ఫతేపూర్ గ్రామం అండి. ఫతేపూర్ గ్రామంలో చెక్కులు తీసుకున్న వాళ్ళు ఎవరు వెళ్ళొద్దు. బి నాము కేర్ ఆఫ్ మాస్టర్ వరుణ్ నాయక్ ఫతేపూర్. బి కమల వైఫ్ ఆఫ్ రూప్లా ఫతేపూర్. బి మేఘ్యా సన్నా తేజియా. बी मेडिया. बी मौनिका वाइफ ऑफ वेंकन्ना फतेहपुर. बी अनया सन ऑफ राजू फतेहपुर. बी मौनिका वाइफ ऑफ वेंकन्ना फतेहपुर. बी दसरू सन ऑफ मिया फतेहपुर. एस विजयलक्ष्मी वाइफ ऑफ पापయ్య फतेहपुर. एल रेणुका वाइफ ऑफ भीमा लुनावर्तंडा फतेहपुर. एल मोहन सन ऑफ पंतुलु गार्लगड्डतंडा. మాట్లాడతాడు ఎన్నుకున్న వాళ్ళు దయచేసి. बी कमिली सन ऑफ गंग्या बोरबंड तंडा. तदुपरि सीजिया तंड ग्रामम अंडी. एम रामुलु केर ऑफ मास्टर श्रीराम सीजिया तंडा. सीजिया तंडा. बी देसिया सन ऑफ दावड़िया. तदुपरि चिल्पूर ग्रामम अंडी. चिल्पूर ग्रामम. आई सांबయ్య सन ऑफ भिक्षपति चिल्पूर ग्रामम. यादवन ग्रामम. एम लक्ष्मी वाइफ ऑफ ठाकुर. तदुपरि वाच्य तंडा.
రాజ్యాతండ నుంచి ఎంపీ. తదుపరి మల్కాపూర్ గ్రామం అండి. మల్కాపూర్ గ్రామంలో ఎవరున్నారు? కె రంజిత్ కుమార్ సన్ ఆఫ్ రాజయ్య. పి చంద్రబాబు. పి యాదగిరి సన్ ఆఫ్ రామస్వామి. బి రామ్ సింగ్ సన్ ఆఫ్ భిక్షపతి చిన్నపెండ్య. బి రామ్ సింగ్. టి భిక్షపతి సన్ ఆఫ్ వెంకటయ్య. టి భిక్షపతి సన్ ఆఫ్ వెంకటయ్య. టి వంశీకృష్ణ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు చిన్నపెండ్య. సిఎస్ సామరాజు పల్లగుట్ట. న్యాయం కొరకై ఎంతైనా రాహుల్ రాహుల్ చెమటలు చిందే ప్రజాభివృద్ధికి పట్టినావుగా గులాబీ జెండని. ఓనా సార్ 6 ఉన్నాం సార్. ఎట్లా జ్వరం వస్తాను.